అయినా ఏడ్చాము, పశ్చాత్తాపడ్డాము, మళ్ళీ తర్వాత ఏమన్నా మానుకుంటామా అంటే మళ్ళా యథావిధిని. అందుకనే ఈ మాట ఎవరు రాశారో తెలుసా? మహాజ్ఞాని అయిన సొలొమోను. ఆయనకి లేదు భయం. ఆయనకు భయం ఉంటే ఆయన దేవుని సన్నిధి నుండి తొలగిపోయేవాడు కాదు. కానీ ఆయనకు భయం లేదని ఆయన చెప్పిన మాటలు మనం తీసుకోకుండా ఉండకూడదు. భయం లేకపోవడం వల్లే ఆయన దేవుని ఒకసారి సన్నిధికి దూరం అయ్యాడు. కాబట్టి అయిపోతుంది. వినిపిస్తుందా సిస్టర్ వాణి? వినిపిస్తుంది అక్క వినిపిస్తుంది. ఆయనకి భయం లేదు కాబట్టి ఆయన దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. మరి మనము ఆ సొలొమోన్ గారి జీవితం మనకు ఆదర్శం కాదు, కానీ ఆయన రాసిన వాక్యాలు మాత్రం చాలా ఆదర్శవంతమైన మాటలు. ప్రతి మాట చాలా అర్థవంతమైన మాట. కాబట్టి అలా ఆయన ఏం చెప్పాడు? నిత్యము నిత్యము భయం ఉండాలి. మరి ముఖ్యంగా విశ్వాస జీవితం అంటే అది నిత్యము కొనసాగేది. ఎప్పుడైతే రక్షణ తీర్మానం పొందామో అప్పటి నుండి ప్రభు వచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచేంత వరకు కూడా నిత్యము భయము కలిగి ఉండాలి. అనుదినము ప్రక్రియ అది కొనసాగుతూ ఉండాలి. అంతేకాని ఏదో సమయానుకూలంగా కాదు. ఆదివారం క్రైస్తవులం కాదు, మనం పండుగ క్రైస్తవులం అసలే కాదు. మనం నిత్యము క్రైస్తవులమే, నిత్యము దేవుని బిడ్డలమే, నిత్యము ఆయన కనుదృష్టి మన మీద ఉంది. ప్రార్థన చేసేటప్పుడే అయ్యా నీ కన్నులు నన్ను చూస్తున్నాయి కదయ్యా, నా మాటలు వింటున్నావు కదయ్యా అంటాము. మరి ప్రార్థన చేసేటప్పుడు చూసే కన్నులు, వినే చెవులు ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడు కూడా చూస్తూనే ఉంటాయి. ఎలా మన బిడ్డల మీద మనం నిత్యము ధ్యాస నిలుపుతామో, నిత్యము మన బిడ్డల యోగక్షేమాలు ఆలోచిస్తామో, నిత్యము మన బిడ్డలు అన్ని విషయాల్లో యోగ్యంగా ఉండాలని కోరుకుంటామో, మన ప్రభువు కూడా మన విషయంలో అలాగే ఉంటాడు. కాబట్టి మనము నిత్యము భయము కలిగి ఉండాలి. నిత్యము భయము కలిగి దేవుని చేత దీవించబడిన ఒక వ్యక్తిని, భయము విడిచి కీడులో పడిన ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి మనం స్త్రీలం కదా, స్త్రీల గురించే చెప్పుకోవాలనుకుంటారేమో. ప్రతి సమయంలో స్త్రీల గురించే మనకు చాలా తెలుసు, కానీ విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి వాక్య సత్యాలు కూడా మనం నేర్చుకోవాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించిన ఒక భక్తుని జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం నుండి 3వ వచనం నుండి చదువుకుందాంలే. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనము నుండి. మార్గముననున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి గనుక దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసున నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఎంత మంచి మాట ఇది! ఈ మాట పలికిన వారెవరో మనందరికీ తెలుసు. దావీదు అప్పుడు అభిషిక్తుడు అయ్యాడు కానీ రాజు అవ్వలేదు, పట్టాభిషేకం జరగలేదు. కాబట్టి ఇక్కడ మనము దావీదు గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నాడు దావీదు? పారిపోతున్నాడు. దావీదు పారిపోవడానికి ఏమైనా తప్పు చేశాడా? రాజద్రోహం ఏమైనా చేశాడా? రాజుకి ఏమైనా నష్టం కలిగించాడా? రాజుకి ఏమైనా అపకారం చేశాడా? ఒకవేళ అటువంటి ఉద్దేశం ఏమైనా ఉందా దావీదుకి? ఏమీ లేదు. కానీ తన క్రియలేమో చెడ్డవి, సౌలువి. దావీదు క్రియలేమో మంచివి. కాబట్టి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఆ విషపు చూపు నిలవడానికి కారణం ఏంటో కూడా మనందరికీ తెలుసు. అక్కడ గొల్యాతుతో యుద్ధం జరిగిన సందర్భంలో అక్కడ స్త్రీలు పాడిన పాట, ఆ పాటలో తనకే ఎక్కువ ఘనత కలిగింది. కాబట్టి దావీదు మీద సౌలుకి విషము అంటే అసలు నిజంగా చూపుల్లో కూడా విషపు చూపు ఉంటదంట. ఆ బైబిల్లోనే ఉంది. నిజమే కదా, విషపు చూపు నిలిపెను అని ఉంది. ఎంత ఘోరమైన మాట! తన రాజ్యము స్థిరపరచడానికి గొల్యాతుతో యుద్ధం చేసి గొల్యాతును అంతమొందించిన ఒక దావీదు మీద సౌలు ఏం నిలిపాడంట? విషపు చూపు నిలిపాడు. ఆ విషపు చూపు
దావీదుని ఏం చేసింది? అరణ్యాల పాలు చేసింది. ఆ రాజమందిరంలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు, పారిపోయాడు, తోలివేయబడినట్లుగా బయటకు వచ్చేసాడు. కానీ అప్పటికైనా విడిచిపెట్టాడా? దావీదు ఎప్పుడైతే దావీదు గురించి స్త్రీలు ఆ పాట పాడారో, సౌలుకి రాజ్య పరిపాలన కంటే ఇంకా వేరే వేరే విషయాల కంటే కూడా దావీదుని చంపడమే పరమావధిగా పెట్టుకున్నాడు. ఎందుకు? దావీదు ఉంటే నా సింహాసనానికి స్థిరము లేదు. ఎందుకు? ఈనాడు లోకం తీరు కూడా అంతే కదా. ఎవరినైతే లోకంతో మనకి అనవసరం అనుకోండి, సంఘంలో కూడా ఎవరైనా మనకంటే కొంచెం గొప్ప వాళ్ళు ఉంటే ఆ సహోదరిని ఎలా ఎలా వెనక్కలాగాలి, ఎలా నిందలు వెయ్యాలని చూస్తూ ఉంటాం అన్నమాట. సేమ్ మనలాంటి వాడే సౌలు కూడా. అందుకనే దావీదు ఉంటే నాకు ఘనత రాదు, దావీదు ఉంటే ఎక్కడ రాజు అయిపోతాడో అని దావీదుని చంపడమే. దావీదు లేకపోతేనే ఆయన రాజ్యము, ఆయన సింహాసనం స్థిరపడిద్ది అనుకొని దావీదునైతే తరుముతూ ఉన్నాడు. దొరికితే చంపాలని చూస్తున్నాడు. కానీ దావీదుని చంపాలని చూస్తున్న సౌలుకి ఏం జరిగింది? ఒకానొక రోజున సౌలే వెళ్ళి దావీదు చేతికి దొరికాడు. మరి ఇప్పుడు దావీదు ఏం చెయ్యాలి? దావీదుకి ఆల్రెడీ అభిషేకం జరిగింది. సమూయేలు వచ్చాడు, అభిషేకం చేశాడు. నెక్స్ట్ నువ్వే రాజువి అన్నాడు. నా ఇష్టానుసరుడైన మనుషుడు, దేవుడు కోరుకున్న వ్యక్తివి అని దావీదుని అభిషేకించాడు సమూయేలు. కానీ అమ్మా ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి. దావీదుకు మాత్రం ఎంత మాత్రము సింహాసనం మీద ఆశ లేదు. సింహాసనము ఎక్కాలి, రాజు నవ్వాలి. అభిషేకం అయితే జరిగింది, అభిషేక ప్రవక్త వచ్చాడు, అభిషేకించాడు, లోబడ్డాడు. కానీ తర్వాత యథావిధిగా తను మరలా గొర్రెల మంద కాయడానికి వెళ్ళాడు. తండ్రి చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. రాజు దగ్గర ఒక సైనికుడిగా ఉన్నాడు. రాజు చెప్పిన ప్రతి పని చేస్తూ ఉన్నాడు. కానీ సౌలుకైతే ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ ఇక్కడ దావీదుని చంపాలని దావీదు కోసం కనిపెట్టి ఉన్నప్పుడు దావీదుకే సౌలు దొరికితే ఇది నిత్యము భయం కలిగిన ఒక విశ్వాసి మాట్లాడే మాట. నిజంగా మనము కూడా నిత్యము భయం కలిగి ప్రవర్తిస్తున్నాము. అమ్మో, మేము దేవుని బిడ్డలమి, దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, మేము క్రైస్తవులమి అంటాము. కానీ ఇక్కడ సౌలు వస్త్రపు చెంగు, సౌలుని చంపమని పక్కన ఉన్న వాళ్ళందరూ ప్రేరేపిస్తున్నారు. మనమైతే దాన్ని సాకుగా చూపిస్తాము, అవకాశంగా తీసుకుంటాము. నా పక్కన ఉన్న వాళ్ళందరూ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇది మంచిదేమో అని మనమైతే చంపడానికే చూస్తాము. కానీ దావీదు దేవుని హృదయానుసారుడు కదా. దేవుని హృదయం ఎలా ఆలోచిస్తుందో దావీదు హృదయం కూడా అలానే ఆలోచిస్తుంది. కాబట్టి అందుకని దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి దావీదు ఏమంటున్నాడు? అలా ఆ ప్రజలేమో నీ శత్రువుని దేవుడిని చేతికి అప్పగించాడు, లే చంపు అంటున్నారు. కానీ దావీదు ఏమంటున్నాడు? ఆ మాటలకి కొంచెము టెంప్ట్ అయిపోయి వస్త్రపు చెంగు మాత్రం కోసాడు. కానీ వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి ఎవరు? మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు, దేవుని చేత అభిషేకం చేయబడిన వాడు. అటువంటి దేవుని చేత నిజమే అభిషేకం చేసిన వారిని ఎవరు కూడా ముట్టకూడదు, ఎవరు కూడా దూషించకూడదు. మరి అటువంటి వ్యక్తికి హాని తలపెడితే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? అది దావీదుకి బాగా తెలుసు. ఎందుకంటే దావీదుకి దేవుని హృదయం ఏంటో బాగా తెలుసు. ఎందుకు? దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కాబట్టి. దావీదు ఏమన్నాడు? నేను యెహోవా అభిషేకించిన వానిని నేను చంపను. ఇక్కడ ఒక మాట అంటున్నాడు 6వ వచనం చివరి లైన్లో, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఏ జనులతో? చంపమని తనను ప్రోత్సహిస్తున్న జనులతో, నా ప్రభువును, అభిషిక్తుడైన యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువుని, నా రాజుని నేను చంపను అని ఎంత ఎంత గర్వంగా చెప్తున్నాడు దావీదు. అంటే ఇది ఎటువంటి అతిశయము? ప్రభువును బట్టి వచ్చిన అతిశయం. ఎందుకు? ఆ వ్యక్తి దేవుని చేత అభిషేకం పొందినవాడు కాబట్టి, నా ప్రభు ఆయన, నా రాజు, నా పరిపాలకుడు కాబట్టి నేను ఆయన్ని చంపను
అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా కానీ దావీదేమో సౌలు కనిపించినప్పుడల్లా విడిచిపెడుతున్నాడు. కానీ సౌలు ఏమన్నా విడిచిపెడుతున్నాడా? దావీదు ఎక్కడున్నాడు కనుక్కోండి అని చెప్పనని ప్రతి ప్రాంతానికి తన వారిని పంపిస్తున్నాడు. దావీదు అక్కడ ఉన్నాడని వెళ్తున్నాడు. కానీ దావీదుని దేవుడే దాచిపెట్టాడని మనం గత పర్యాయం కూడా నేర్చుకున్నాం కదా. అబీగయీలే అనింది కదా ఆ మాట, నీ ప్రాణము దేవుని యొద్దనున్న జీవపు మూటల్లో కట్టబడి ఉన్నదనని. నిజమే, దావీదును దేవుడు దాచిపెట్టకపోతే సౌలు చేతిలో హతమైపోయేవాడు. ఎందుకు? సౌలు రాజు, సౌలు కింద సైన్యం ఉంది. సౌలు పట్టుకోమని చెప్తే దావీదును పట్టుకోని వారు ఎవ్వరూ ఉండరు ఆ రాజ్యంలో. ఎందుకు? రాజు మాటకు లోబడాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజు మాట ప్రకారము దావీదుని అప్పగించేవారే. కానీ దావీదుని దాస్తుంది దేవుడు కాబట్టి సౌలుకి దావీదు దొరకలేదు, దేవుడు దొరకనీయలేదు. దావీదు దొరకకపోవడం కాదు, దేవుడే దొరకనీల. అలాగే మనము కూడా అనుకుంటాము, మన మీద అనేక మంది నిందలు వేస్తున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు అని బాధపడుతూ ఉంటాము. మానవులం కాబట్టి బాధపడతాము. దావీదు కూడా బాధపడ్డాడు, ఎన్నో కీర్తనలు రాశాడు. ఎందుకు ప్రభువా నా మీదకి దుష్టులు లేస్తున్నారని ప్రార్థన చేశాడు. కానీ మనం కూడా అనుకుంటాము, కానీ మనము దేవుని హృదయానుసారంగా ఆలోచించి దేవుని చిత్తానుసారంగా ఆలోచిస్తే దేవుడే మన సంరక్షణ చూసుకుంటాడు, దేవుడే మనల్ని నడిపిస్తాడు. అది ఏ పరిస్థితి అయినా కానీ మనము దేవుని వాక్యానికి లోబడితే ఆ వాక్యమే మనల్ని కాపాడిద్ది. ఆ వాక్యం అంటే దేవుడే కదా, ఆయనే వాక్యము, వాక్యమయ్యున్న దేవుడు. ఆయన మాటకు మనము లోబడితే ఆ వాక్యమయ్యున్న దేవుడు, వాక్కయ్యున్న దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. ఎందుకు? ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి, మనల్ని కోరుకుంటుంది మన నుంచి ఆయన విధేయత కాబట్టి మనం అందుకే నిత్యము భయము. ఏ భయము? దేవుని భయము. ఎందుకు? నేను దేవుని బిడ్డను, నేను దేవుని చేత రక్షింపబడిన బిడ్డను. యెహోవా ఆయన నా కొరకు రక్తము కార్చి నన్ను క్షమించి నన్ను కొన్నాడు, వెల ఇచ్చి కొన్నాడు కాబట్టి నేను ఆయన దానను. కాబట్టి నేను భయము కలిగి నిత్యము, అప్పుడప్పుడు కాదు, నిత్యము భయం కలిగి ఉంటాను, నిత్యము భక్తి కలిగి ఉంటాను అని మనం ప్రతి నిత్యము భక్తినంట సాధకం చేసుకోవాలి, భయాన్ని సాధకం చేసుకోవాలి. రెండు, భయము భక్తి కలిసి ఉన్నప్పుడే అది పరిపూర్ణమైన భక్తి అవుతుంది. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదు. రెండు ఉండాలి. భయం ఉంటేనే భక్తి వచ్చింది, భక్తి ఉంటేనే భయం కలిగిద్ది. ఈ రెండు కలిగి మనం ప్రవర్తించినప్పుడు నిజంగా అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్దో తెలుసా? నిత్యము ధన్యతలోనికి తీసుకెళ్ళిద్ది. ధన్యత అంటే ఏంటి? అది ఇంకా ఇంత అని చెప్పలేని భాగ్యం అది ధన్యత అంటే. అటువంటి స్థితిలోనికి మనము వెళ్ళాలి అంటే మనకు నిత్యము భయం ఉండాలి. అలాగే 26వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము, ఇక్కడ కూడా దావీదుకి సౌలు దొరికినప్పుడు అక్కడ కూడా దావీదు మేనల్లుడు అభిషై అంటాడు, ఒక్క ఈటెతో 8వ వచనం చూసుకుందాం. అప్పుడు అభిషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించాను కాబట్టి నీ చిత్తమైతే ఈ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతును అనగా దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి ఎగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయము వల్ల చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక. ఇక్కడ కూడా మరలా 2వ పర్యాయము దావీదుకి దొరికాడు. కానీ దావీదు మేనల్లుడు అభిషై అంటున్నాడు, ఈటెతో ఒక్క పోటు పొడిచి చంపేస్తానంటున్నాడు. దావీదు అంటే చాలు, అభిషై చంపేస్తాడు సౌలుని. కానీ దావీదు ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు, ఆయన్ని ముట్టుకోవద్దు, యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి మనం ఎలా నిర్దోషులం అవ్వగలము? ఎందుకు? యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని ఏమైనా చెయ్యాలి అంటే దేవుడే చెయ్యాలి. అది ఆ శిక్ష, ఆ తీర్పు మన చేతిలోనికి మనం తీసుకోకూడదు. అందుకే రోమపత్రికలో ఉంది కదా, తీర్పు తీర్చి మనుషుడా నీవెవడవైనను నిరుత్తరుడవై ఉన్నావు, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చుటకు నీకేమి పని అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి తీర్పు మనం తీర్చకూడదు. నీనా వివాదము, నీనా భారము ఏదైనా
ఒక వ్యక్తి నిన్ను బాధ పెట్టాడా? ఎవరైనా నన్ను బాధ పెట్టారా? అది మనము ఎక్కడికి వెళ్ళాలి? కృప పొందినట్లు మనకు దేవుని సింహాసనము, కృపాసనం ఉంది కదా, అక్కడికి వెళ్ళి, ప్రవ్వా నేను న్యాయంగా ఉన్నాను, కానీ నా ఎడల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారయ్యా. నీవైతే ఇతరులను ఎవ్వరికీ తీర్పు తీర్చొద్దన్నావు, ఇతరులకి హాని తలపెట్టొద్దన్నావు, ఇతరుల జోలి వెళ్ళొద్దన్నావు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నావు, కానీ నేను ప్రేమిస్తుంటే నన్ను ద్వేషిస్తున్నారు ప్రవ్వా అని మనము ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అంతేగాని తీర్పుని నీ చేతిలోనికి నా చేతిలోనికి ఎంత మాత్రము తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే దావీదు ఏమంటున్నాడు? వద్దు, అలా చెయ్యొద్దు. అలా చేసి యెహోవా చేత అభిషేకము నొందిన వాణిని చంపి నిర్దోషి అగడము ఎవరి సాధ్యము? మరి దేవుని చేత అభిషేకింపబడిన ఒక వ్యక్తిని చంపితే దేవునికి ఎంత కోపం వస్తుంది? మనం ఎలా దేవుని ఎదుట నిర్దోషులం అవుతాము, దేవుని శిక్షకి గురవుతాము అని దావీదు అభిషేక్ని అడ్డగిస్తూ ఆయన ఇంకొక మాట అంటున్నాడు, యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి నిర్దోషి ఒకటి ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని మొత్తును. ఇది మంచి మాట, నిజమే. అతను యెహోవా చేత అభిషేకము నొందిన వాడే, కానీ అభిషేకము నొందిన వాడిలాగా ప్రవర్తించడం లేదు సౌలు. ఒక రాజులాగా ప్రవర్తించడం లేదు. ఒక దేశంలో తన రాజ్యానికి ఎంతో ఎంతో సహాయం చేసిన దావీదుని మర్చిపోయి కృతజ్ఞతాహీనుడిగా, నిజంగా మన దేశంలో ఎవరైనా ఒక పౌరుడు మన దేశానికి మేలు చేస్తే అతన్ని సన్మానిస్తాము, సత్కరిస్తాము, అతన్ని మేలు చేస్తాము, అతని పేరు మీద అవి ఇవి చేస్తాము. కానీ ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుకు వస్తున్న బహుమానం ఏంటి? ఏమీ లేదు. దావీదుకు వస్తున్న బహుమానాలు ఏంటి? నిందలు, అవమానాలు, తిరస్కారాలు, మరణము. అడుగు అడుగు మాత్రమే దూరంలో ఉందని దావీదు ఎన్నో పర్యాయాలు అంటున్నాడు. మరణానికి నాకు అడుగు మాత్రమే దూరం అంది. కానీ మరణానికి సంబంధించిన కార్యం ఏమైనా చేశాడా దావీదు? మంచి పనే చేశాడు. శత్రువుని ఓడించాడు, తన ప్రజలను రక్షించాడు. కానీ సౌలు అలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, అందుకని దావీదు అంటున్నాడు, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును. ఎందుకంటే దావీదుకి దేవుని హృదయం తెలుసు. దావీదు దేవుని హృదయంలో ఉన్నదంతా అర్థం చేసుకునే జ్ఞానవంతుడు కాబట్టి దావీదుకు తెలుసు సౌలు చేస్తుంది తప్పు. కాబట్టి దేవుడికి అది నచ్చదు. కాబట్టి దేవుడే చూసుకుంటాడు ఆయన సంగతి. కాబట్టి నీకు నాకు అనవసరం. మనము చూడవలసింది దేవుని వైపు. మన కన్నులు దేవుని వైపు ఉండాలి. మనము కూడా విశ్వాస జీవితంలో మన భూమి మీద మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకులో మనకి ఈ పరిస్థితి అనునిత్యం ఎదురవుతూనే ఉంటది. నిష్కారణంగా మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు. కానీ మనం ఎవరి వైపు చూడాలో తెలుసా? ప్రభు వైపు చూస్తే మనం ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మనము ప్రతిస్పందన ఏమీ ఉండకూడదు. వాళ్ళు చేసిన దానికి మన ప్రతిస్పందన ఏంటో తెలుసా? ప్రార్థనే. ప్రభువా నువ్వే చూడయ్యా, నేనేం చేయలేను, నాకు చేతవ్వు, చేయగలను, నేను కూడా మాట్లాడగలను, కానీ మాట్లాడను ప్రభువా, ఎందుకంటే నాకు నీవున్నావు కాబట్టి నీకే సమస్తాన్ని అప్పగించుకుంటున్నానని ఆయన మీద ఆధారపడితే అదే నిత్యము భయం కలిగి ఉండడం అంటే. నిత్యము భయం కలిగి ఉండేవాడే ఎలా ఉంటాడని చెప్పారు వాక్యం? చెప్పండి. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. చివరి ఇంకొక లైన్ ఏముంది? అందుకనే దావీదు చరిత్రలో గొప్ప రాజుగా, గొప్ప ఆరాధికునిగా, గొప్ప విశ్వాసిగా మిగిలిపోయాడు అంటే, కీర్తనాకారుడుగా మిగిలిపోయాడంటే దావీదుకి నిత్యము భయం ఉంది. ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప మరి దావీదు జీవితంలో ఆ మచ్చ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. కానీ దావీదు దేవుని హృదయానుసారుడు, నా హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మరి నిత్యము భయం కలిగి జీవించాడు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ ఇంకొక క్రింద వ్యక్తి ఉన్నాడు కదా, హృదయమును కఠినపరుచుకున్నాడు. ఆ వ్యక్తి ఎక్కడ పడిపోయాడు? కీడులో పడిపోయాడు. మరి దావీదేమో యెహోవా అభిషేకించిన వాణిని ముట్టకూడదు, వస్త్రపు చెంగు మాత్రమే కోసినందుకు దావీదు ఎంతగానో నొచ్చుకొని సంతాపపడి, అయ్యో నేను ఎలా చేశానని చాలా బాధపడ్డాడు. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? అమ్మ చదివితే సమయం లేదు. సౌలు ఎదుట నుండి దావీదు పారిపోతున్నప్పుడు దావీదు అహీమెలెకు దగ్గరకు వస్తాడు. అహీమెలెకు ఆయన యాజకుడు. అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆయన యాజకుడుగా రొట్టెలు ఇస్తాడు ఆయనకు తినడానికి. ఆయన కూడా దావీదు రాకకు భయపడి సమాధానంగానే వస్తున్నావా అంటే రాజు పని మీద వచ్చాను అని చెప్పాడు కాబట్టి ఆ తినడానికి ఏమైనా ఇవ్వమన్నప్పుడు వెచ్చని రొట్టెలు వేయడానికి ముందుగా తీసివేయబడిన రొట్టెలు మాత్రమే అహీమెలెకు దావీదుకి ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా దావీదు రాజు పని మీద వచ్చానని చెప్పాడు కాబట్టి ఒక అక్కడ గొలియాతు ఖడ్గాన్ని కూడా దావీదుకి ఇచ్చినట్లు మనం వాక్యంలో చదువుకుంటాము. ఇట్లా జరుగుతూ ఉన్న సందర్భంలో ఇది దావీదు అహీమెలెకు దగ్గరికి వెళ్ళడము, దావీదుకి అహీమెలెకు రొట్టెలు ఇవ్వడము, అహీమెలెకు ఖడ్గం ఇవ్వడం అంతా సౌలు పశుల కాపరి ఎదోమీడైన దోయగు చూస్తాడు. చూసినప్పుడు ఒకానొక దినాన సౌలు లేదు బాధపడిపోతూ ఉన్నాడు. దావీదు బహుయుక్తిగా ప్రవర్తిస్తున్నాడు, అతడు ఈ దేశంలోనే ఉంటున్నాడు, అతనికి అందరూ సహాయం చేస్తున్నారు, నా పక్షాన నిల్చున్న వాళ్ళు ఎవరూ లేరని సౌలు బాధపడిపోతూ ఉన్నాడు. కానీ దావీదును అనేక మంది అప్పగిస్తామని సౌలుకి అప్పటికి అనేక మంది చెప్పారు. కానీ సౌలు అపవాది చేత పీడింపబడుతూ దేవుని యొద్ద నుండి దేవుని ఆత్మ సౌలును విడిచిపోయి దురాత్మ వచ్చి వెరిపిస్తుంది కాబట్టి దుష్టక్రియలు చేయడానికి తన మనసుని ప్రేరేపించుకొని అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దోయేగు చెప్తాడు, ఇలా జరిగింది రాజా, ఇలా జరిగింది, అహీమెలెకు దావీదుకి రొట్టెలు ఇచ్చాడు, ఖడ్గం ఇచ్చాడు అని చెప్పగానే ఆ సౌలు కోపముతోటి అహీమెలెకుని పిలిపిస్తాడు. అహీమెలెకుతో పాటు ఆ యాజకులందరినీ పిలిపించినప్పుడు అక్కడ ఒకటి జరుగుతుందమ్మా. అసలు హృదయ విదారకమైన సందర్భం ఇది. మనం చదువుదాము 22వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం నుండి చదివితే అర్థమవుతుంది. అహీమెలెకు రాజునకు అల్లుడే, నమ్మకస్తుడై, ఆలోచనకర్తే, నీ నగర్లో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరున్నారు? అతని పక్షమున నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమవును గాక. రాజు తమ దాసుడనైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడనైనా నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలెకు నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికి నీ మరణము నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనల్లకయుండగా రాజు దోయేగుతో నీవు ఆ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. ఎంత భయంకరమైన మాట ఇది. ఒక రాజు, ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు ఎవరిని చంపేపిస్తున్నాడు? యాజకులని. దావీదేమో భయము కలిగి యెహోవా చేత అభిషేకము నొందిన రాజుని నేను వస్త్రపు చెంగు కోస్తేనే హృదయంన నొచ్చుకుంటే, ఇక్కడ దేవుని చేత అభిషేకం పొందిన రాజు సౌలు యాజకులు అంటే ఎవరమ్మా? ఇశ్రాయేలీల ప్రజలకి దేవునికి మధ్యవర్తులుగా ఉండి బలులు అర్పించేవారు. సమాధాన బలులు, దహన బలులు, ఆ నైవేద్య బలులు, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, ఈ బలులన్నీ అర్పించి దేవునికి ఇశ్రాయేల్ ప్రజలకి మధ్య సమాధానాన్ని కుదిర్చే యాజకుల మీద పడి చంపమని. ఎంత దుర్మార్గమైన క్రియ ఇది. నిజంగా సౌలు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. నిజంగా ఇటువంటి పని చెయ్యాలా? ఆ దావీదు పారిపోయాడని, దావీదు సౌలుకి వ్యతిరేకంగా ఉన్నాడని ఒకవేళ సౌలు అనుకున్న ఆ విషయం అహీమెలెకుకు తెలుసా? దావీదు చెప్పాడా నేను పారిపోయి వచ్చానని? చెప్పలేదు కదా. రాజు పంపించాడని చెప్పాడు. రాజు పంపించాడు కాబట్టి రొట్టెలు ఇచ్చాడు, ఖడ్గం ఇచ్చాడు, రాజు పని మీదే వచ్చాడు అనుకున్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? నిష్కారణంగా ఎవరిని అసలు అది ఏమన్నా పెద్ద తప్ప? అదేమన్నా? సౌలు దావీదుకు రొట్టెలు ఇచ్చాడు, దేవుడు అభిషేకించిన వ్యక్తికి రొట్టెలు ఇచ్చాడు, అది తప్పు కాదు కదా. అందుకని ఆ కుటుంబానికంట, అంటే సౌలుకి ప్రాణము తీయడము అంటే ఎంత చులకనంటే, ఎందుకంటే అతని స్వభావం ఎటువంటిదో తెలుసా? దావీదైతేనేమో గొర్రె లాంటి స్వభావం కలిగిన వాడు, సౌలు గాడిద స్వభావం. అందుకనే గాడిదలు వెతుక్కోవడానికి పోయాడు, గాడిదల మధ్య పెరిగాడు కాబట్టి మూర్ఖమైన మనసు వచ్చింది సౌలుకి. కానీ గొర్రెల్ని మేపుకుంటూ
గొర్రెలను కాచుకుంటూ బ్రతికిన దావీదుకి గొర్రెలాంటి సాధువైన మనసు, మృదువైన మనసు వచ్చింది. కానీ సౌలు ఏం చేశాడు? యాజకులందరిని అంటమ్మా, అసలు నిజంగా ఈనాడు ఈనాడు మన కళ్ళ ముందు పాస్టర్ని ఎవరైనా కొడితే మన గుండె చెలించిపోయిద్ది. కానీ పరిశుద్ధ గ్రంథములోనే ఆనాడే పాత నిబంధన కాలంలోనే సొంత ప్రజలని, సొంత యాజకులని, తన పక్షాన బలు అర్పించే యాజకుల్ని సౌలు 85 హతము చేశాను. ఒక వ్యక్తి సౌలు చెప్తున్నాడు, వీళ్ళు ఖచ్చితంగా బ్రతకూడదు కాబట్టి వీళ్ళని చంపేయండి అంటే నిజంగా ఇశ్రాయేలీలు ఎవ్వరు ఆ పని చేయడానికి ముందుకు రాలా. కానీ ఎదోమీడున్నాడే, దోయగు, వాడొచ్చి అందరినీ చంపేశాడు. అంత మాత్రమే కాకుండా యాజకుల పట్టణాన్ని అందరినీ, కింద వచనాల్లో చదువుకోండి, ఆ పట్టణాన్ని అంతా పాడు చేశాడు, వారికి ఉన్నదంతా పాడు చేశాడు. నిజంగా మరి ఇది కదా హృదయాన్ని కఠినపరుచుకోవడం అంటే. సౌలు కఠినపరుచుకొని సౌలేమైనా బాగుపడ్డా? సౌలేమైనా చరిత్రలో గొప్ప రాజుగా మిగిలిపోయాడా? సౌలు జీవితంలో 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేస్తే కొన్ని సంవత్సరాలే చక్కగా పరిపాలన చేశాడు. కానీ మిగతా సంవత్సరాలంతా ఆయనకి రాజ్యక్షేమము పట్టలేదు. మందసం ఎక్కడుందో గమనించుకోలేకపోయాడు. అసలు దేవుని సన్నిధి నాతో ఉందా లేదా అని కూడా గమనించుకోలేకపోయాడు. యుద్ధ వ్యూహాలు లేవు. ఎంతసేపటికి ఎక్కడ దావీదున్నాడు, ఎప్పుడు దావీదుని చంపుదాం, ఇదే ఆలోచనలో బ్రతికాడు. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, కీడులో పడిపోయాడు. కానీ చివరికి దావీదేమో అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు అంతకంతకు. సౌలు చేసింది సౌలుతోనే పోయిందా? సౌలు కుటుంబం అంతా, సౌలుకున్నదంతా ఏమైంది? కానీ సున్నతి లేని దోయాగు చేత యాజకులైన 85 మందిని చంపివేయించిన సౌలు తన మరణ కాలంలో ఏం మాట మాట్లాడుతున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనము. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, ఇక్కడ గుర్తొచ్చింది ఈయనకి సున్నతి. తన మరణానికి వచ్చేసరికి సున్నతి లేని వాళ్ళు వచ్చి నన్ను పొడిచి నన్ను చంపి నన్ను అపహాస్యం చేయకుండా, నువ్వు సున్నతి పొందిన వాడు కాబట్టి నువ్వు నన్ను చంపు అని తన దాసుని బ్రతిమాలుకుంటున్నాడు. మరి దోయేగుకి సున్నతి ఉందా? మరి దోయేగు చేత 85 మంది యాజకుల్ని చంపేయించాడు కదా, ఆ రోజు గుర్తుకు రాలేదా సౌలుకి? వాడికి సున్నతి లేదు, వాడు దోయేగు, వాడు ఎదోమీయుడు, వాడు ఎప్పటి నుండో ఇశ్రాయేలీల మీద కక్ష తీర్చుకోవడానికి చూస్తున్నవాడు అని సౌలుకు జ్ఞాపకం రాలేదా? అంటే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఎందుకు? ఆ మనసులో కఠినమైపోయింది. ఎందుకు? దావీదు మీద పగ, ఆ పగని యాజకుల మీద కూడా తీసుకొని వెళ్ళి యాజకులందరినీ నిష్కారణంగా చంపివేయించిన సౌలు లాంటి కఠినమైన స్వభావము. మనం సౌలు గురించి చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఉందేమో. మనలో కూడా చాలా మందిని ఈనాడు దైవ సేవకులని నిష్కారణంగా మాట్లాడతాం. వారు దైవ సేవకులు ఎలా అయ్యారు? దేవుడు ఎన్నుకుంటే అయ్యారు, దేవుడు కోరుకుంటే అయ్యారు. ఎన్నో త్యజించి, ఎన్నో వద్దు అనుకొని దేవుని సావుకు వచ్చారు వారు. అటువంటి వారిని ఒక చిన్న దానిలోనే మనము తిరస్కారంగా మాట్లాడేస్తాము. కానీ మనము మాట్లాడి ఏదో కోపం తీర్చుకున్నాము, మాట్లాడి ఏదో మన మనసులో ఉన్న బాధని అలా మాటల రూపంలో బయట పెట్టాము అనుకుంటాము. కానీ ఈ మాటలన్నీ దేవుడు లెక్కిస్తున్నాడనే సంగతి మనం మర్చిపోతాం. దేవుడు వింటున్నాడనే సంగతి మనం మర్చిపోతాము. కాబట్టి మనము ఎలా ఉన్నాము? దావీదులాగా నిత్యము భయం కలిగి, అమ్మో దేవుని బిడ్డల్ని, దేవుని నామాన్ని ఎవరిని మనం దూషించకూడదు, ఏదైనా వారు మనకి చేస్తే దేవుడే చూసుకుంటాడు అని నిత్యము భయం కలిగి ఉంటున్నామా? లేదా సౌలు లాగా హృదయాన్ని కఠినపరుచుకొని కీడులో పడిపోతున్నామా? ఆ కీడు ఎంతమందికి వచ్చింది? కాబట్టి దావీదు దేవుని యందు నిత్యము భయం కలిగి ప్రవర్తించిన దావీదు కుటుంబమేమో అంతకంతకు ఉంది కదా. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనములో, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. మరి ప్రబలే వారంగా ఉంటున్నామా, నీరసిల్లే వారంగా ఉంటున్నామా? అది ఎలా వస్తుంది? నిత్యము భయం కలిగి దేవుడు చూస్తున్నాడనే భయం అనుకుంటే దేవుని సన్నిధిలోనైనా ఏ విధంగానైనా మనం ప్రబలుతాము. అలాగే దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటే అంతకంతకు నీరసిల్లిపోయే స్థితిలో మనం ఉంటాము. కాబట్టి మరి ముఖ్యంగా అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో ఉన్న మనం ఎలా ఉంటున్నాము? మనం అనుకుంటాము నేను భక్తిగానే ఉంటున్నాను అనుకుంటాం, కానీ
మనకు తెలియకుండానే మనం ఎన్నో చేస్తూ ఉంటాం కాబట్టి మరి ముఖ్యంగా విశ్వాసులమని చెప్పుకుంటూ క్రైస్తవులమని చెప్పుకుంటూ ఆదివారం ఆరాధన చేస్తున్నామని చెప్పుకునే మనము ఏ నిత్యము భయం ఉంటుందా మనకి? ఎవరికి వారమే నాకు నేనుగా చెప్తున్న వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం, అది చెప్పేవారికి వినేవారికి. చెప్తున్నా నాకు గుచ్చుకుంటుంది, వినేవారికి గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడే, అది గాయం చేసినప్పుడే అదే మనకి వాక్యము గాయం చేయాలి, అప్పుడే మనకి స్వస్థత. కాబట్టి ఆ వాక్యము మనల్ని గుచ్చుతున్నప్పుడు సరి చేసుకోవాలి మనకి నిత్యము భయం ఉందా, అప్పుడప్పుడు భయం ఉందా? అది మనల్ని మనమే ప్రశ్నించుకొని నిత్యము భయం కలిగి ఉంటే దావీదు కుటుంబం వలె అంతకంతకు ప్రబలిపోతాము. కీడులో పడితే హృదయాన్ని కఠినపరుచుకుంటే సౌలు కుటుంబం వలె అంతకంతకు కీడులో పడిపోతాము. కాబట్టి మనల్ని మనము ప్రశ్నించుకుందాం. మనల్ని మనము, నువ్వా, నేను ఎలా ఉన్నాను నీ సన్నిధిలో, నన్ను నేను సరి చేసుకుంటాను ప్రవ్వా, నాకు సహాయం చేయయ్యా, వాక్యపు వెలుగులో నన్ను నేను సరి చేసుకుంటాను అని మనకు మనముగా నిత్యము భయం కలిగి జీవించలేము. దేవుని సహాయముతోటే. ఆ మాట కూడా దావీదే అంటున్నాడు, నా దేవుని సహాయముతోటి నేను ప్రాకారాలు దాటుతాను అంటున్నాడు. అంటే ప్రాకారాలంటే మన ముందు ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని దాటాలంటే మనకు దేవుని సహాయం కావాలి. కాబట్టి దేవుని సహాయంతోటి మనము నిత్యము భయం కలిగి ఆయన సన్నిధిలో కొనసాగడానికి దేవుడే మనకు సహాయం చేయను గాక. కాబట్టి మనము నిత్యము భయం కలిగి ఉందాము. హృదయాన్ని ఎప్పటికీ మనము కఠినపరచుకోవద్దు. కఠినపరచుకుంటే కీడు పొంచి ఉంది. కాబట్టి మనము రక్షణ పొందింది కీడు కోసము కాదు, మనము దేవుని సన్నిధికి వెళ్తుంది కీడు కోసము కాదు, ధన్యత పొందుకోవడానికి, మేలుకరమైనది పొందుకోవడానికి మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాము. కాబట్టి మనము అన్ని విషయాల్లో మేలుకరమైన వారముగా, మేలులు పొందుకునే వారముగా ఉండాలంటే మనకు ఉండవలసినది నిత్యము భయము. అటువంటి భయము కలిగి జీవించడానికి దేవుడే మనకు సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అక్క. మరి వాక్యానుసారంగా మనం కూడా నిత్యము భయం కలిగి జీవించినట్లుగా ప్రభువే సహాయం చేసి నడిపించును గాక. మరి చివరి ప్రార్థన మన మధ్యస్థ ఆంటీ నడిపిస్తారు. అంటే ప్రార్థన అంశాలన్నీ కూడా ఉన్నాయంటే, సీత ఆంటీ కొంచెం జలుబు కోల్డ్ ఉంది, అలాగే దైవశేఖం ఆంటీ కోసం, ఆశీర్వాదం ఆంటీ కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. అంటే మన మధ్య చివరి ప్రార్థన. అని అక్క అక్క కూడా హెల్త్ బాగాలేదు, ప్రేయర్ చేయించమా. అవును, కోమలి అక్క కోసం కూడా ప్రార్థన చేయండి అంటే. అలాగే అమ్మా ప్రైజ్లాడమ్మా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, నమ్మదగిన దేవ, నా విమోచకుడా, సజీవుడా, సర్వోన్నతుడా, నిత్యుడగు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా సహోదరులుగా మరి నా తండ్రి కూడి రావడానికి ఎక్కడెక్కడో మేము ఉన్నాము. అయినా కూడా ఈ టెక్నాలజీ ద్వారాగా ఈ జూమ్ యాప్లో ఒకే రూమ్లో మేమందరం ఉన్నట్లుగా ఈ రీతిగా మీరు మా కోసం మరి చేసిన ఈ సదుపాయాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఇలాగున ప్రభా, మరి సాయంకాల సమయాల్లో మరి ఎంతో తీరుబడిగా అరుగుల మీద కూర్చుండి ముచ్చట్లు చెప్పుకునే దినాలు మరి నాయన గతించిపోయిన పరిస్థితులు. అయితే నాయన మరి తీరుబడిగా ఉంటూ ఆడవాళ్ళుగా నా తండ్రి అనేకమైన మేలుకరమైన కాకుండా అనేకమైన అభ్యంతరకరమైన కార్యాలకి మరి కారకమైపోయేటటువంటి పరిస్థితుల్లో మరి జీవము గల మీ మాటలు వినుట ద్వారాగా, వాటిని వినిపించుట ద్వారాగా మా జీవితాల్లో మీరు పరివర్తన తీసుకురావాలని ప్రతి దినము కూడా ఇది నిత్యము కూడా నాయన మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని సమకూర్చుకొని సరిచేసుకుని నీ సన్నిధిలో నడవాలని మరి నా తండ్రి మీరు సంకల్పించిన ఉద్దేశాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాను. ఇలా నాయన నీ దాసుడు దాసురాలు వాణి చార్లీ బాబు బిడ్డలు ఎంతో ప్రయాసతో
మరి నాయన ఈ జూమ్ మీటింగ్ కలిగి ఉండడానికి మరి మీరు కృప చూపుతూ వస్తున్నారు. స్థానిక సంఘ పరిచర్యను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా అంతకంతకు విస్తరింప చేయండి. అయ్యా మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను తండ్రి. మేలు కొరకు జ్ఞాపకం చేసుకొనండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించటం నిజమే ప్రభా. భయము లేని భక్తి ఈ రోజుల్లో మేము కలిగి ఉంటున్నాము. భక్తి చేస్తున్నామే కానీ దాన్ని గూర్చిన తాత్పర్యము భయము అనేది లేకోకుండా అయ్యా క్యాజువల్గా అన్యుల కంటే అన్యాయంగా దారుణంగా ఈనాడు క్రైస్తవ జీవితాలు ఉన్నాయని ఎరిగి మరి నీ దాసురాలు ద్వారాగా మరి నా ప్రభా తీసుకొచ్చిన ఈ లేఖన సత్యాలన్నిటి కొరకు వందనాలు. నిజమే ప్రభా నాయన మరి తనకున్నటువంటి వైఖరిని బట్టి ఏమాత్రము మీ యొక్క ఉద్దేశాలు మీ యొక్క నాయన సంకల్పాలు గమనించలేని వాడిగా మరి కొద్దిపాటి ఘనతకి కొద్దిపాటి ఆ యొక్క పొగడ్తకే ఓర్చుకోలేని వాడిగా ఆ రోజు నుంచి కూడా తను చేసి దేశానికి తీసుకొచ్చిన ఆ విజయాన్ని మర్చిపోయాడు. శత్రువులాగా వెంటాడి వెంటాడి ఆయన కోసం అభిషేకం పొందిన దైవ సేవకుల్ని మరి ఒక సున్నతి లేని వాడి ద్వారాగా నా ప్రభా నా తండ్రి హతము చేయడానికి కూడా వెనక రాపడనటువంటి ఒకలాంటి మూర్ఖమైన ఆ కఠినత్వం నిజమే దాసరాలు చెప్పినట్లు అతను ఎక్కడ ప్రవర్తించాడో ఎక్కడ తన సంచారం ఉందో ఆ వైఖరే తను కనబరుస్తూ వచ్చాడు. గాడిదలను మేపుతూ వచ్చాడు కాబట్టి ఆ యొక్క మూర్ఖ స్వభావంతో తోచింది చెప్పడం తోచింది చేయటం తప్పితే తనకంటూ ఒక నిర్ణయం లేకోకుండా మరి తన జీవితకాలం అంతా ప్రవర్తించాడు. ప్రభా తనను బట్టి నాయన మరి అంతకంతకు మరి ఆయన క్షీణించిపోవటం ఆ విషయం అంతకంతకు దీనుడైన నీ దాసుడు దావీదుకు ఆ కుటుంబం తన వంశము విస్తరించటం చూస్తూ వచ్చాం. దీనంతటికీ తాత్పర్యము నిత్యము భయము కలిగి ప్రవర్తించుటని. నిజమే ప్రభా రీతిగా మేము కుటుంబాలుగా వయోపరిమితి లేదు నాయన. ఎవరమైనా కూడా మీరు నాయన భయము కలిగి నాయన పక్షపాతము లేని దేవుడవ తండ్రి ప్రతి ఒక్కళ్ళం కూడా యథార్థంగా మరి నాయన నీ సన్నిధిలో బ్రతకాలని కోరుతూ ఈరోజు మా యొక్క జీవితాలకి మా నడవడిలకి మరి నాయన ఈ యొక్క నాయన యాత్రా జీవితంలో దినము కూడా ఏ రీతిగా మీ చేయుత కలిగి